ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ రీసెర్చర్. టుడే వీడియోలో ఏంటంటే మీరు ఎక్కడ విన్నా కానీ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా కానీ ఒకటే పదం అయితే వినపడుతుంది, చాట్ జీపీటీ అనమాట. అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, అసలు దీని పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ప్రెజెంట్ ఎలా ఉందన్నది అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆ త్రోట్ అయితే కొంచెం బాగాలేదు, కొంచెం ఆడియో అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాట్ జీపీటీ అంటే ఏంటంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఒక సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పేది అనమాట, లైక్ రోబోట్ అనమాట. ఈ రోబోట్ వచ్చేసరికి ఒక హ్యూమన్ తో ఎలా మాట్లాడతారో, హ్యూమన్ తో ఎలా డిస్కస్ చేస్తారో అలాగా మీరు ఆ రోబోట్ అంటే దట్స్ ఏ బాట్, ఏఐ అనమాట. మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, మీరు ఏదైనా రెసిపీ కోసం సెర్చ్ చేస్తే అది వీడియోస్ చూపిస్తుంది, వెబ్సైట్ చూపిస్తుంది. కానీ చాట్ జీపీటీ అయితే ఫుల్లీ ఆపోజిట్ అనమాట. మీకు రెసిపీ ఎలా చేయాలో మొత్తం పాయింట్స్ వైజ్గా అయితే వస్తుంది. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, అలాగనే మీరు బ్లాగింగ్ చేస్తున్నట్టే బ్లాగింగ్ వీళ్ళకైతే ఖచ్చితంగా ప్రెజెంట్ అయితే వీళ్ళకే ఫుల్ డిమాండ్ అయితే ఉంది. ఫ్యూచర్ లో అయితే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే చాట్ జీపీటీ అనేది గూగుల్ కూడా ప్లాట్ఫామ్ అయితే తీసుకురాబోతుంది ఒక ఏఐతో. చాట్ జీపీటీ లాంటి వెబ్సైట్ ఏదో ఒకటి తీసుకొస్తుంది గూగుల్ కూడా. గూగుల్ చిన్న కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. గూగుల్ కూడా తీసుకొస్తుంది. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మన సింగిల్ ఫ్యూచర్ లో వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ ఎవరెవరికంటే బ్లాగర్స్ కి, యూట్యూబర్స్ కి అయితే పెద్దగా ఉండదు, కానీ ఉంటది, కొంత ఇంపాక్ట్ అయితే ఉంటది, పెద్దగా అయితే ఉండదు. ఎందుకంటే చాట్ జీపీటీ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. కానీ మన యూట్యూబర్స్ అలా కాదు, ప్రాక్టికల్ గా అంతా చేసి అయితే చూపిస్తారు. యూట్యూబ్ కి అయితే మేబీ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే సింగిల్ లైన్ ఆన్సర్ అయితే ఇస్తుంది. ఎలా అంటే లీగల్ గా ఏదైనా ఒక గన్ తయారు చేయాలనుకోండి, గన్ గురించి అయితే చెప్పదు. మీకు ఇల్లీగల్ గా ఎటువంటిదైనా కానీ, మీరు హ్యాకింగ్ వేరే వాళ్ళ మొబైల్ హ్యాక్ చేయాలనుకోండి, అదైతే చెప్పదు. బట్ ఎథికల్ హ్యాకింగ్ ఎలా నేర్చుకోవాలో మీకు కోర్సెస్ ఫ్రీగా అయితే ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి, మీకు ప్రోగ్రామింగ్స్ కూడా అయితే రన్ చేస్తుంది. కానీ మీకైతే అది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదు. ఐఎమ్ సారీ అని చెప్పేస్తుంది, మీకు సింగిల్ లైన్ లో అయితే ఆన్సర్ ఇస్తుంది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇవన్నమాట, అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇవన్నమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వీడియో చేశారు, బట్ నాకు త్రోట్ అయితే ఒక 1 వీక్ నుంచి అయితే బాగాలేదు, అందుకే వీడియో అయితే చేయలేదు. సారీ ఫర్ దట్. వీడియో అయితే ఇదనమాట. అడ్వాంటేజెస్ వచ్చేసరికి మీకు సింగిల్ లైన్ ఆన్సర్ అయితే ఇస్తుంది. మనం కూడా సింగిల్ లైన్ లో అయితే చెప్తాం. మీకు తెలుసు మన వీడియో ఏది లాంగ్ అయితే ఉండదు, చాలా షార్ట్ గా ఉంటది. ఎందుకంటే షార్ట్స్ చేయలేక కాదు, షార్ట్స్ చేస్తే మన ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి నేను షార్ట్స్ అయితే చేయట్లా. ఏదైనా సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్తా. మనం చాట్ జీపీటీ కన్నా మన టెక్ రీసెర్చర్ ఫాలో అయిపోతే మీకు ఎటువంటిదైనా కానీ ఈజీగా తెలిసిపోయింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ రబీ సైనింగ్ ఆఫ్ టెక్ రీసెర్చర్. బై బై నౌ. సరే మరి ఉంటా.